హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమంజలులు. ఇంతవరకు మనము ధ్యాన శాస్త్రంలో 9 పాయింట్లు బుద్ధుని దివ్య ప్రబోధాలు వరకు తెలుసుకున్నాం. ఈరోజు శిల్పకళను నేర్వాలి, శిల్పకళను ఆరాధించాలి, విగ్రహాలను సత్యంగా మాత్రం ఆరాధించవద్దు. శిలలను చూసి నరులు శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాడు. విగ్రహాలను ఆరాధించవద్దు, శిల్పకళను ఆరాధించండి. ఆ విగ్రహంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడు, అక్కడ దైవం లేడు, అక్కడ ఉన్నది శిల్పకళ మాత్రమే. సంగీత కళను ఆరాధించండి, చిత్రకళను ఆరాధించండి, రాయిని ఆరాధించవద్దు. కర్మకాండలు వ్యర్థం. బుద్ధుడు ఇలాంటి మూఢాచారాలపై చావు దెబ్బ కొట్టాడు. అయితే ఈ మూర్ఖపు ప్రజలు ఆ బుద్ధుణ్ణి బ్రతకనివ్వలేదు, జీసస్ని బ్రతకనివ్వలేదు. అయితే ఇప్పటికీ ఏ జీసస్ను, ఏ బుద్ధుణ్ణి జనాలు చంపలేరు. ఈ జనాలు చచ్చిపోవలసిందే కానీ బుద్ధుడే అందరినీ చంపుతాడిప్పుడు. జీసస్ క్రైస్టే అందరినీ చంపుతాడు. అదే కల్కి అవతారం. అంటే జీసస్ సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన జీసస్ కల్కి అవతారం. బుద్ధుడు మాంసం ఇవ్వగా తిని చనిపోయాడు. ఇప్పుడు బుద్ధుడు మాంసం తినేవారిని చంపడానికి వచ్చాడు. దీని పేరే కల్కి అవతారం. ఇక అజ్ఞాని జ్ఞానిని చంపలేడు, జ్ఞాని అజ్ఞానిని చంపుతాడు. ఇదే కల్కి అవతారం. ధ్యానులందరూ, ఆధ్యాత్మిక శాస్త్రులందరూ కల్కి అవతారులే. హింసా చూడో హంసా పకుడో అనే నినాదం చేసేవారందరూ కల్కి అవతారులే. ఇదే ఫైనల్ అవతారం. ఆ తర్వాత ఇక ఎవరూ లేరు. మొత్తం ధ్యాన సంఘం అంతా కల్కి అవతారం. కల్కి అవతార ప్రపంచంలో ఇక ధ్యానం చేయని వారు, మాంసం తినేవారు ఉండరు. వాళ్లకు నూకలు చెల్లిపోయాయి. చిత్ర విచిత్రమైన వైరస్లు వచ్చి వారందరినీ చంపేస్తాయి. ఊపిరి పీల్చి ఊపిరి వదిలేలోపు చనిపోతారు. ఎవడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆత్మజ్ఞాని అవుతాడో, ధ్యానంలో చిత్తం ఏకాగ్రతం చేస్తాడో, ఎవడైతే శాకాహారం మాత్రమే భుజిస్తాడో, మాంసం భుజింపడో, ఎవడైతే హింసలో ఉండడో, అహింసలోనే ఉంటాడో, ఇక వాడికే భూమి మీద నూకలు. మిగతా వారు ఈ శరీరాన్ని వదిలేసి వేరొక శరీరంలో ప్రవేశించాల్సిందే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి యొక్క 18 ఆదర్శ పాయింట్స్. మొత్తం ఈ భూమండలానికే 18 ఆదర్శ పాయింట్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ఆ ధ్యాన శాస్త్రం ఈ భూమండలానికే ధ్యాన శాస్త్రం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.